ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రెండు 2016 నుంచి 2025 వరకు మ్యూచువల్ ఫండ్స్ డేటా ఎలా ఉంది, సో ఎలా పర్ఫామ్ చేశాయి, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరరామరెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో 2016 నుంచి 2025 వరకు కంపేర్ చేసుకుంటే సో ఏ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేశాయంటే ఏమని చెప్తారు? సో బేసికల్ గా ఈ అన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసామనుకోండి, జనరల్ గా ఎక్కువ మంది తీసుకునే కేటగిరీ ఏంటంటే సైజ్ వైజ్ గా అనమాట. లైక్ లార్జ్ మిడ్ ఇలా తీసుకుంటారు. రెండో కేటగిరీ అంటే థీమాటిక్ చాలా పాపులర్ మ్యూచువల్ ఫండ్స్. లైక్ ఇప్పుడు మన డిఫెన్స్, హౌసింగ్ థీమ్, లాజిస్టిక్ థీమ్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇలా థీమాటిక్ తీసుకుంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే హైబ్రిడ్ అనమాట. ఈ రెండు కాంబినేషన్ ఈక్విటీ ప్లస్ డెట్ కాంబినేషన్ తీసుకుంటారు, హైబ్రిడ్ ఆ టైప్ తీసుకుంటారు. అండ్ నాలుగోది అంటే కమాడిటీ బేస్డ్ అనమాట. లైక్ గోల్డ్, సిల్వర్ ఇలాంటి తీసుకుంటారు. కొంచెం నీచి సెగ్మెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్లా బేసికల్ గా మ్యూచువల్ ఫండ్స్ వల్ల డిఫరెంట్ కేటగిరీ ఉంటాయి అనమాట. మనం అన్ని రకాల కేటగిరీ మనం కనుక 2016 నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే మీకు ఒక డేటా క్లియర్ కనపడుతుంది. మార్కెట్ పడితే మెజారిటీ అన్ని అసెట్స్ పడుతున్నాయి ఎంతకంత ఆ సంవత్సరం. అన్ని ఏవైతే మనం చెప్పుకున్నాం మొత్తం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈక్విటీ గురించి మాట్లాడాను అనుకోండి, 2016 లో సింగిల్ డిజిట్ అన్ని రిటర్న్స్, సింగిల్ డిజిట్స్. మీరు ఏ కేటగిరీ తీసుకున్నా సరే ఇప్పుడు సింగిల్ డిజిట్ అనే మాట లేదు, సింగిల్ డిజిట్ ఇప్పుడు లేదు. 2017 అంటే ఇమీడియట్ గా నెక్స్ట్ ఇయర్ 2017 తీసుకున్నాం అనుకోండి, యావరేజ్ రిటర్న్స్ 30. అంటే దాని మీనింగ్ అంటే ఆ 2017 బుల్ మార్కెట్ బ్లాస్ట్ అయింది మార్కెట్ అంతే. మీరు స్మాల్ క్యాప్ తీసుకోండి, మిడ్ క్యాప్ తీసుకోండి, లార్జ్ క్యాప్ తీసుకోండి, వాల్యూ బయింగ్ చేయండి, సంబంధమే లేదు. యూ మేడ్ మనీ మోర్ దెన్ 30%. 2018 లో మొత్తం మైనస్కి వెళ్ళిపోయింది. యావరేజ్ మైనస్ -10%. అన్ని మైనస్కి వెళ్ళిపోయింది. యా మళ్ళీ 2019 తీసుకున్నారనుకోండి, అన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ 10% దాకా వచ్చినాయి యావరేజ్ మీద. 2020 తీసారనుకోండి, మళ్ళీ అన్ని డబుల్ డిజిట్ వచ్చేసినాయి, యావరేజ్ మీద 20 వచ్చేసింది మళ్ళీ. అంటే 2021 చూసాం, మళ్ళీ అన్ని బ్లాస్ట్ అయిపోయినాయి 30. సో ఈ డేటా ఏం చెప్తుందంటే ఎవ్రీ 2 years ఒకసారి మార్కెట్ బ్లాస్ట్ అవుద్దని ఎవరు అడ్డుకోలేరు. ఎవ్రీ 5 years లేదా 8 years ఒకసారి రెడ్ వస్తుంది. ఎప్పుడో ఒకసారి రెడ్ చూసేసి మార్కెట్ పడిద్ది దూరం ఉండే బదులు పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఇట్లా ఎవ్రీ 3 years ఒకసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మీరు కావాలంటే అప్పుడు బయటకు పోవచ్చు మార్కెట్ లో, మనీ కావాలి అనుకుంటే. ఇప్పుడు ఈ డేటా ప్రకారం 2017 బ్లాస్ట్, అంటే 2021 బ్లాస్ట్, 2023 బ్లాస్ట్, 2024 బ్లాస్ట్. ఈ నాలుగు అవుట్ ఆఫ్ 10 years లో 4 years బొమ్మ బ్లాస్ట్. అండ్ రిటర్న్స్ ఎంతంటే యావరేజ్ మోర్ దెన్ 30% యావరేజ్ మీద. అండ్ చాలా సంవత్సరాల తర్వాత 2025 ఇప్పుడు డల్ గా ఉన్నాయి, మళ్ళీ రికవరీ పాత్ లో ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం 1 year బ్యాక్ తీసుకున్న అందరూ బహుశా పోర్ట్ఫోలియో నెగిటివ్ ఉండొచ్చు. 1 year బ్యాకే, 2 years బ్యాక్ తీసుకుని స్టిల్ వి మేడ్ దమ్ అని. అందుకని మ్యూచువల్ ఫండ్ లో మినిమం 3 years కనుకుంటే 1 year బ్లాస్ట్ అవుతుంది ఏదో సంవత్సరం, అప్పుడు మీరు కావాలంటే బయటకు వెళ్ళిపోవచ్చు అని అర్థం. మొత్తం మనం చూసిన ఈ 10 years లో మీరు నెగిటివ్ లాస్ అయింది 2018 అండ్ 2025 అంతే. అది కూడా ఈ ఎండింగ్ క్లోజింగ్ కల్లా మీరు లాస్ అవుతుంది సింగిల్ డిజిట్, నాట్ డబుల్ డిజిట్. మరి జనం ఎందుకు 30-40 లాస్ అవుతారంటే మధ్యలో డ్రాప్ అవుతున్నారు కాబట్టి, లాస్ అవుతున్నారు. మేము ఇక్కడ స్క్రీన్ షాట్ నీకు ఫ్రంట్ లైన్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాను, అండ్ సెక్టారల్ ఇస్తున్నాను, అండ్ థీమాటిక్ ఇస్తున్నాను, అండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఇది ఇస్తున్నాను, అండ్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ అన్ని ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎంత రిటర్న్స్ వస్తుంది, ఎలా వస్తుందో మనకు ఐడియా ఉంటుంది. పబ్లిక్ భయపడే అంత దారుణమైన నెగిటివ్ రిటర్న్స్ లేవు ఇక్కడ ఎక్కడ కూడా. ఒక డెకెట్ కొనుక్కున్న మార్కెట్ లో ఉంటే అసలు లాస్ అనే కాన్సెప్టే లేదు. అండ్ ఎవ్రీ 2-3 years ఒకసారి మాత్రం మీకు 30% దాకా వస్తుంది. ఇది బ్రాడ్ బేస్డ్ కేటగిరీలో తీసుకోవచ్చు. ఒకవేళ మీకు రిస్క్ ఉంది, నాకు అంత టాలరెన్స్ నాకు వద్దు, అప్ అండ్ డౌన్స్ అనుకున్న వాళ్ళందరూ దెన్ గో ఫర్ హైబ్రిడ్ కన్జర్వేటివ్. అక్కడైతే నెగిటివ్ చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అంటే ఆల్మోస్ట్, అది తీసుకోవచ్చు. లేదు ఆల్రెడీ రిటైర్మెంట్ అయ్యాను, నాకు ఎంత మార్కెట్ ఏం వద్దు నాకు అంటే అచ్చం డెట్ ఫండ్స్ పెట్టుకోండి. అంటే యావరేజ్ మీద ఎనీవేర్ బిట్వీన్ 7-10% దాకా వస్తుంది. సో ఫైనల్లీ మరి ఏం చెప్తారు, మరి మీరు అనాలిసిస్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ గోల్స్ ఎంత కావాలి, రిస్క్ టాలరెన్స్ ఎంత ఉంది, ఎప్పటికల్లా అమౌంట్ కావాలా క్లారిటీ తెచ్చుకుంటే ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేసుకోండి అంతే. మీకు నచ్చిన కేటగిరీ తీసుకోండి. ఇప్పుడు ఈక్విటీలో కూర్చొని డెట్ ఫండ్ అంత సేఫ్టీ కావాలంటే కుదరదు, డెట్ ఫండ్ లో కూర్చొని ఈక్విటీ లేక 20-30 రావాలంటే కుదరదు. అందుకని కొన్ని స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి, కొన్ని టూ మచ్ అప్ అండ్ డౌన్ రిటర్న్స్ వస్తా ఉన్నాయి. లాస్ట్ నేను 20 years డేటా స్లోగా వీడియో వాచ్ చేసుకోండి, మీకు నచ్చిన ఫ్రీజ్ ఆపేసి స్టడీ చేయండి, మీకు అర్థం అవుతుంది.
లాట్ ఆఫ్ సైకాలజీ డెవలప్ అవుతుంది చూసిన తర్వాత మీకు. ఓకే, సూపర్ సార్. సో మరి ఇప్పుడు మరి అంటున్నట్లుగా ఐ మీన్ 10 yearsలో సో హైబ్రిడ్స్ అని చెప్పారు, తర్వాత ఇండెక్స్, తర్వాత థీమాటిక్. సో వీటన్నిటిలో పోల్చుకుంటే ఎందులో ఒక 3 categories చెప్పమంటే బెస్ట్ ఏం చెప్తారు? మీరు ఎప్పుడు బ్రాడ్ వెళ్ళమంటారు, నేను బ్రాడ్ కి రికమెండ్ చేస్తాను. ఈవెన్ దో కన్జర్వేటివ్ రిటర్న్స్ బ్రాడ్ లో థీమాటిక్ వచ్చినంత రాకపోవచ్చు, కానీ థీమాటిక్ పడ్డంత దారుణంగా పడవాయి. థీమాటిక్ పడ్డంత పడదు. థీమాటిక్ ఎప్పుడు కూడా ఏంటంటే టెంపరీ ఎకానమీ తగ్గట్టు ఉన్న డిజైన్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ చాలా హాట్, చాలా కొత్త మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ మీద. ఎక్కువ రిటర్న్స్ ఏమైనా వచ్చిందంటే మిడ్ క్యాప్ అంతే వచ్చింది, ఎక్కువ రాలేదు. అంత ఎక్కువ రాలేదు, మిడ్ క్యాప్ అంతే ఎంత వచ్చింది అంతే వచ్చింది. అలాగే పవర్ ఈజ్ గ్రేట్ డిమాండ్ ఇన్ ఇండియా. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి పవర్ సెక్టర్ బాగా సెక్టర్ మూవ్ అవుతుంది. బట్ ఈజ్ ఇట్ బేటబుల్ టు ద మిడ్ క్యాప్ అంటే స్ట్రిక్ట్లీ నో. మిడ్ క్యాప్ ఎక్కువ వస్తుంది దాంతో పోల్చుకుంటే. అలాగే మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాస్ట్ 4 years చాలా హాట్, నెక్స్ట్ 4 years అంత రాదండి. ఇది పెరిగిన దానికి దానికి యావరేజ్ అయిపోయి మళ్ళీ అగైన్ మిడ్ క్యాప్ కొన్ని బిలో వస్తాయి. దాని మీనింగ్ ఏంటంటే బ్రాడ్ బేస్డ్ ఎప్పుడు కూడా చాలా కన్జర్వేటివ్ మీద ఎవర్ గ్రీన్ గా ఉండొచ్చు. మీరు థీమాటిక్ తీసుకున్నారంటే గుడ్ గానీ వర్స్ట్ గానీ జరుగుతుంది ఏదో ఒకటి. రెండిట్లో అంత వలటిలిటీ మీకు ఎందుకు అనుకున్నప్పుడు బ్రాడ్ బేస్ తీసుకోండి. లేదు నేను ట్రాక్ చేస్తాను, హార్ట్ నుంచి ఉంటాను అనుకుంటే కనుక థీమాటిక్ తీసుకోవచ్చు. సార్ ఇంకొక విషయం, సో లార్జ్, మిడ్ అండ్ స్మాల్. సో లార్జ్ ని కొంచెం పక్కన పెట్టేసి మిడ్ ని స్మాల్ ని ఎప్పుడు మనం తీసుకుంటూ ఉన్నాం. సో కొంచెం ఆ క్లారిటీ మన ఆడియన్స్ కి ఇద్దామా? సో లార్జ్ అంటే పెద్ద కంపెనీస్, టాప్ 10 టాప్ 100 ఎన్నో కదండి, ఇండియాలో టాప్ 100 మాత్రం లార్జ్ క్యాప్ అంటారు. ఎవ్రీ 6 months ఒకసారి రీబ్యాలెన్స్ అవుతుంది థీమ్. మళ్ళీ ఏదైనా సైజ్ తగ్గింది అనుకోండి మళ్ళీ ఇంకో దాంతో రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఇండియాలో ఉన్న మొత్తం టాప్ లో 100 కంపెనీలు మాత్రం లార్జ్ క్యాప్ అంటారు. అవి చాలా స్లో స్టేబుల్ బిజినెస్ మోడల్ అంటే మోర్ జెన్యున్ గా డబ్బు మనీ మేక్ చేసే కంపెనీస్ కూడా అవే ఉంటాయి. అంటే దాని వెయిటేజ్ ఎంత అంటే ఆల్మోస్ట్ 67% వెయిటేజ్ ఓవరాల్ మార్కెట్ లో. అంటే ఇండియాలో 67% మార్కెట్స్ అంటే ఇంకా అయ్యే. మిగతా 33% మిడ్ అండ్ స్మాల్ అన్ని నానో క్యాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నానో క్యాప్స్ ఆల్మోస్ట్ 4000 ఉంటాయి ఇండియాలో, బట్ నానో క్యాప్స్ అంటాం. ఈ స్మాల్ క్యాప్ కానీ కింద ఉన్నాయి అనమాట అవి. అది మొత్తం 4% కానీ ఎక్కువ ఉంటుంది ఎంటైర్ మార్కెట్ లో, జస్ట్ 4% అవి. ఎందుకంటే మార్కెట్ క్యాప్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అవి రిస్కీ, అవి కొంచెం సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ మనకు వస్తాయి. మనం అనుకోండి బెస్ట్ ఏంటంటే మిడ్ స్మాల్ లో రిస్క్ రివార్డ్ వర్త్ బాగుంటది. కొంచెం నాకు రిస్క్ వద్దు అసలు వద్దు నాకు అనుకున్నప్పుడు లార్జ్ తీసుకోవడం బెటర్. కాకపోతే రిటర్న్స్ కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ 2-3%. సో దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మీన్స్ ఎ లాట్. సో గైస్ అర్థమైంది కదా, సో ఎవరైతే మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ప్రాపర్ గా స్టడీ చేసి మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, సో మేము మీకు రిప్లై ఇస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎన్ని డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.